చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతానికి ఎంతో ఇరిగేషన్కి వెనుకబడిన ప్రాంతము ఇక్కడనే ఎక్కువ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడనే నిధులు కేటాయిస్తూ ఉన్నారు. మీరు 5 ఏళ్ళ అధికారంలో ఉండి మీరు కూడా రాయలసీమ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? కనీసం 2 కోట్లు కేటాయించారు. మేము ఈ 2 ఏళ్ల కాలంలోనే 12,000 కోట్లు ఇప్పుడు ఇరిగేషన్కు శాంక్షన్ చేసి పనులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఇంకొకటి రాయలసీమను హార్టికల్చర్ హబ్బుగా చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా కట్టదేగిపోతే ఆ రోజు 3 కోట్లతో అయ్యేది. మీ కమిషన్ల కోసం, మీరు జేబులు నింపుకోవడం కోసం మీరు ఎంతసేపు ఉన్నా కాంట్రాక్టర్లను బెదిరించి జేబులు నింపుకోవడానికి అక్కడ ఎవరైతే చేపలు వదులుకుంటారో వాళ్ళ కమిషన్లు వాలీబాల్ దీనిపైన ఉన్న శ్రద్ధ మీకు ఇరిగేషన్ కట్ట కొట్టుకుపోయింది. వాటిని చేపిస్తామన్న ధ్యాస మీకు ఏమైనా ఉందా అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు 3 కోట్లతో ఆ రోజు పనులు పూర్తయ్యేది, అది అట్లే గాలికి వదిలేస్తే అది అట్లే కట్ట తెగుతూ ఈ రోజు 36 కోట్లకు వచ్చింది. అది కూడా దీన్ని రాయలసీమ హార్టికల్చర్ దాంట్లో కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా అది కూడా ఈ నెలాఖరులోనే శాంక్షన్ కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి ఇరిగేషన్ అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తా ఉందో, రైతుల కోసం ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉందో రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మీరు ఏం చెప్పుకోవడానికి లేక ఏదో రావాలా, ఏదో రాయలసీమ ద్రోహి అని మీరు మాట్లాడిపోవడం మీకు ఆనవాయితీగా మారింది. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఏ చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కూటమి ప్రభుత్వము అతి త్వరలోనే పోలవరం కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మీరు చేసే కార్యక్రమాలు, కూటమి చేసే కార్యక్రమాలు. మీకు గతంలో 151 సీట్లుండాన్ని 11 సీట్లకు మేము పరిమితం చేశారు. నెక్స్ట్ రాబోయే ఇప్పుడు మళ్ళా ఎలక్షన్లలో ఒక సింగిల్ డిజిట్ కూడా మీకు రాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.